మేడం నమస్తే మేడం. నమస్తే. మేడం ఏంటి మేడం ఇప్పుడు రీసెంట్గా జూన్ 4న వెన్నుపోటు దినంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు. మరి దాన్ని బేస్ చేసుకుని నియోజకవర్గ స్థాయిలో వైఎస్ఆర్సీపీ నేతలు ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. వెన్నుపోటు దినంగా అసలు ఏ విధంగా జరిగింది, ప్రజా ఆదరణ ఏ విధంగా ఉందంటారు? మనందరం కూడా చూసాం కదా ఎలా ఉంది ఆదరణ అనేది. జగన్మోహన్ రెడ్డి గారు పిలిచిన పిలుపుకి అందరూ కూడా మంచి ఇది వచ్చేసింది. ఇప్పుడు ఏంటంటే ఆయన నిజంగా వాస్తవంగా వెన్నుపోటు దినం ఆయన చెప్పింది 100,000 కరెక్ట్. ఎందుకంటే వాళ్ళు వెన్నుపోటు పొడిచే గెలిచారు. చెప్పాలంటే మూడు పార్టీలు కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని వెన్నుపోటు పొడిచి గెలిచారనేది వాస్తవం. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటన చేశారు మనకి. అట్లా ఆ రోజు ఆదరణ ఎలా ఉంది మనందరం చూసాం కూడా. ప్రతి నియోజకవర్గం వాళ్ళు కూడా అందరూ కూడా బయటకు వచ్చేసి, రారు అనుకున్న వాళ్ళు కూడా బయటకు వచ్చి అందరూ కూడా చాలా బాధను వ్యక్తం చేసి ఇలా జరిగింది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండాల్సింది మోసం చేసి వెన్నుపోటు పొడిచి దగా ఈ రాజకీయాలు చేసి వీళ్ళు గెలిచారు అన్నది అందరూ కూడా చాలా బాధపడ్డారు. రోజు మొన్న చాలా బాధపడ్డారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండాల్సింది చంద్రబాబు నాయుడు మోసం చేసి వెన్నుపోటు పొడిచి గెలిచారని అందరూ వచ్చి మంచి అసలు రాదు ఇంత వస్తారా అనుకున్నంతగా వచ్చారు. అందరూ కూడా రారు వీళ్ళు రారు అని ఇంత వీళ్ళు భయాందోళన చేస్తూ ఉన్నారు. ఎట్లా కొట్టడం, ఎవరైనా కానీ సపోర్ట్ చేస్తే, జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తే వాళ్ళని జైల్లో పెట్టడం, ఎమ్మెల్యేలు క్యాడర్ కానీ ఎంపీ క్యాడర్ కానీ ఒక మంత్రులుగా చేసిన వాళ్ళు కానీ లాస్ట్ చెప్పాలంటే ఓఎస్టీ గారిని కూడా వాళ్ళని కూడా ఇవాళ లోపలేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అలాంటి టైంలో కూడా ఈరోజు భయపడకుండా ప్రతి కార్యకర్త కూడా ప్రజలు కూడా అందరూ ఆలోచన చేసి నిజంగా ఇది జగన్మోహన్ రెడ్డి గారు పిలిచిన పిలుపుకి నిజంగా ఈ రోజున వెన్నుపోటు దినమేనని చెప్పి అందరూ బాధపడి అందరూ బయటకు వచ్చి ఆయనకి సపోర్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారికి. మరి పల్నాడు పాలిటిక్స్ మళ్ళీ హీట్ ఎక్కబోతున్నాయి అనుకోవచ్చు. ఎందుకంటే అంబటి రాంబాబు గారికి మనం చూసాం, అలాగే మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని కూడా అడ్డుకోవడం జరిగింది. మరి ఏ విధంగా జరుగుతుంది? అదే వాళ్ళు చెప్పట్లే, ఎవరూ లేదు. అంబటి రాంబాబు గారు లేదు, పెన్నెల గారు లేరు, ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఎవరికి వాళ్ళకు విలువ ఇవ్వటం లేదు. మరి మాజీ ముఖ్యమంత్రి అని జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వీళ్ళు ఎవరికి కూడా విలువలు ఇవ్వకుండా వాళ్ళు ప్రవర్తించే ప్రవర్తన మనం అందరం చూస్తా ఉన్నాం. నెలేసరిగా రోడ్డు మీద అంబటి గారిని మాట్లాడారు కదా, అంబటి రాంబాబు గారు ఎంత బాధతో మాట్లాడారు. ప్రతిదీ కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళు పోలీసులాగా కాకుండా వాళ్ళ గూండాల్లాగా ప్రవర్తిస్తూ ఉన్నారు. నిజం చెప్పాలంటే వాళ్ళ గూండాలు ఒక రౌడీల్లాగా బిహేవ్ చేస్తూ ఉన్నారు. అది చూపించేది ఇప్పుడు పిల్లలు చిన్న చిన్న పిల్లలకి జరుగుతూ ఉన్నాయి. అవన్నీ కూడా సూసైడ్ చేసుకుంటా ఉన్నారు. అవన్నీ కూడా వాళ్ళు ఎందుకు నిన్న పిల్లల్ని రోడ్డు మీద 3 పిల్లల్ని కూర్చోబెట్టి, అది చదువుకున్న వాళ్ళు రిపోర్టర్లు ఉన్నారు, వాళ్ళ చెల్లెలు ఇంజనీరింగ్ చదువుతూ ఉందంట, అంత ఎడ్యుకేషన్ పర్సన్ పిల్లల్ని కూడా అట్లా రోడ్డు మీద కూర్చోబెట్టి ఒక అరణ్యంలో ఉన్నామా మనం అసలు ఎలా ఉన్నాం మనం అనేది కూడా అని నాకే మైండ్ పోయింది. అది చూస్తే ఏంటంటే మనం ఎక్కడున్నాము, ప్రజాస్వామ్యంలో ఉన్నామా అడవిలో ఉన్నామా అన్న ఒక భయంకరమైన నిజాలు మనం చూసాం. అది ఎన్ని రోజుల తర్వాత బయటికి తీసుకొచ్చారు. అది వాళ్ళ సంతోషం కోసం అట్ట కొట్టి ఒక రౌడీలాగా బిహేవ్ చేస్తా ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ అనేది. అది చాలా తప్పు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎలా ఉంది, ఎంత అసలుకి ఇవన్నీ ఉన్నాయా? ఇవాళ వాళ్ళు చెప్పుకుంటే అవదు, నిజాలు మాట్లాడుకోవాలనేది మళ్ళీ కూడా చెప్తున్నా నేను. ఎలా ఉంది అప్పుడు పరిపాలన, అందరికీ న్యాయం చేశారు. ఒక పేదవాడు బడుగు బలహీన వర్గాలు అందరికీ కూడా న్యాయం చేశారు. ఇవాళ ఏం జరుగుతుంది? చాలా అన్యాయం జరుగుతుంది ప్రజలకు అనేది. చాలా అన్యాయం జరుగుతూ ఉంది ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ. ఇప్పుడు కార్యకర్తలు అంటే కొడుతున్నారు, ప్రజలకి ఇది కూడా 8 Super 6 అన్నారు. వాళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. మీరు కూడా చూస్తూ ఉన్నారు కదా. ఏ పథకం కూడా ఇప్పుడు మాకు అందటం లేదు. మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అన్ని పథకాలు మేము తీసుకున్నాము అని వాళ్ళు ఒక వ్యంగ్యంగా మాట్లాడటం, బాధతో మాట్లాడటం, వాళ్ళ బాధను అట్లా వ్యక్తపరుస్తూ ఉన్నారు. మరి వెయిట్ ఎక్కుతాయి మరి రాజకీయాలు అంటే. మరి చూస్తున్నారు వీళ్ళని చూసి వాళ్ళు కూడా రేపు మరి ఇట్లా ఉండదు కదా, కాలం తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడు ఈ కాలం ఇలా ఉండదు, మారుతూ ఉంటుంది. ఇప్పుడు మరి హింసించే వాళ్ళందరూ కూడా ఇప్పుడు మరి అందరినీ కూడా హింసిస్తూ ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించుకోవాల్సిన టైం ఇది. ఏంటంటే ఆయన అనుభవం ఉందా, ఆయన ఇలా చేయకూడదు, మాలాంటి వాళ్ళకి చెప్పాల్సింది, ఇంకా మాలాంటి వాళ్ళకి ఇంకా ఉన్న వాళ్ళకి చెప్పాల్సింది పోయి ఆయనే కక్ష రాజకీయాలకు దారితీస్తా ఉన్నది చాలా తప్పు. ఇది ఇట్లా జరగకూడదు అని కూడా నేను వెన్నుపోటు రాజకీయాలు మనల్ని జగన్మోహన్ రెడ్డి గారిని అంటా ఉన్నారు. బాబాయి గొడ్డలు అనేది పదే ప్రతి ఒక్కళ్ళు కూడా నోటిని వస్తూ ఉంది. వెన్నుపోటు రాజకీయం ఎవరు చేశారు? మామగారిని వెన్నుపోటు పడిచి నువ్వు ఇలా ముఖ్యమంత్రిగా నువ్వు
ఉన్నావు ఇవాళ. ఇంకా వెన్నుపోటు రాజకీయాలు తెలిసింది నీకు, జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు. అయ్యి ఏంటంటే పేదవాడు, ఏ పేదవాడు బడుగు బలహీన వర్గాలు బాధపడకూడదని ఒక రాజ్యం రామరాజ్యంగా చేశారు. కానీ మీరు ఇలా ఒట్టి మాటలు ఎన్ని మాట్లాడినా అది కూడా ప్రజలు పట్టించుకునేది లేదు. వెన్నుపోటు రాజకీయాలు అంటే చంద్రబాబు నాయుడు గారు.